100 ఏళ్లని మించిన ఆస్తి నాకేం అక్కర్లేదు. ఈ ఆస్తి చాలు ఈ జన్మంతా హాయిగా బ్రతికేయడానికి. ఈ ఆస్తి ముందు మోసం చేసి నువ్వు లాగేసుకున్న ఆ ఆస్తి నా కాలి గోటితో సమానం. వసంత, ఇలాంటి పాపాత్ముల దగ్గర ఇంకా ఎక్కువసేపు ఉంటే వాళ్ళ పాపం మనకంటుకుంటుంది. పదండి. ఇదే అత్తయ్య మనం ఉండే ఇల్లు. ఇది హాల్. అది కిచెన్. అది బెడ్రూమ్ అత్తయ్య. పదండి అత్తయ్య. కూర్చోండి. జాగ్రత్త. ఇంద్రభవనంలో రాజభోగాలు అనుభవించాల్సిన మీరు ఇలాంటి ఇంట్లో ఇన్ని కష్టాలు పడుతున్నారన్నమాట. ఈ రోజుతో మా కష్టాలు తీరిపోతాయి మమ్మీ. ఈ రోజు నుంచి మాకు అన్ని రాజభోగాలే. అవునత్తయ్య, మహారాజు మహారాణి మా దగ్గరకు వచ్చేసారు కదా, అంతకంటే రాజయోగం మాకింకే ఉంటుంది. అలా అనడం నీ సంస్కారం అమ్మా. కానీ ఇటువంటి ఇరుకింట్లో ఉండడానికి మీరు ఎంత ఇబ్బంది పడతారో
నేను ఊహించగలను. దీనికంతటికీ కారణం ఇది మీ ఇల్లు. అసలు తప్పంతా నాదే మమ్మీ. ఆ రోజు నువ్వు ఐశ్వర్య వదిన మాటలు నమ్మి నువ్వు ఆవేశంలో శ్యామాను ఒక మాట అన్నావే అనుకో. ఏదో ఆవేశంలో అన్నావులే అని చెప్పి సరిపెట్టుకోకుండా నేను నీతో గొడవ పెట్టుకున్నాను. శ్యామాన్ తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. అప్పటికి శ్యామ నన్ను ఆపాలని చూసింది. నేను చేస్తుంది తప్పు అని చెప్పాలని ప్రయత్నం చేసింది. అయినా కూడా నేను శ్యామ మాట వినకుండా మూర్ఖంగా వచ్చేశాను. నేనలా ఇంట్లో నుంచి వచ్చి ఉండకపోతే ఐశ్వర్య వదిన ఇంతకి తెగించేది కాదు. మిమ్మల్ని మోసం చేసి ఫ్యాక్టరీలని ఆస్తులని తన సొంతం చేసుకునేదే కాదు, అన్నయ్యలిద్దరూ ఇంట్లో లేకపోవడం, ఇటు మేము లేకపోవడం వల్లే పడి ఉన్నాను నేను. అందుకే అంతలా మనల్ని మోసం చేసింది ఐశ్వర్య. ఓన్లేండి మామయ్య గారు. ఐశ్వర్య అక్క ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, మనల్ని ఎంత మోసం చేసినా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ విషయంలో మనం అదృష్టవంతులం. నిజమేనమ్మా. మీ మామయ్య గారు మంచాన పడి ఉండడం వల్ల, ఆయన వల్ల తనకేమీ ఇబ్బంది లేదు కాబట్టి ఆయన్ని వదిలేసింది. కానీ లేకపోతే ఎంతకైనా తెగించేది ఆ ఐశ్వర్య. జరిగిందేదో జరిగిపోయింది అత్తయ్య. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోదాం. ఇంతకాలానికి మా మీద మీకున్న దురభిప్రాయం పోయి మీ మనసులో మాకు చోటు దక్కింది. అంతే చాలు. కన్నయ్య, నువ్వు చేసిన ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అత్తయ్య గారికి మా మీదున్న కోపం తగ్గాలని, అత్తయ్య గారు మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని, మేమందరం తొందరగా కలిసిపోయే రోజు రావాలని నేను కోరుకోని రోజు లేదు.
ఇంతకాలానికి మమ్మల్ని మన్నించావు. అత్తయ్య గారిని, మామయ్య గారిని మా దగ్గరకు చేర్చావు. చాలా సంతోషం కన్నయ్య, చాలా సంతోషం. అత్తయ్య, మావయ్య గారు, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి. టిఫిన్ వడ్డిస్తాను. మమ్మీ వెళ్ళు మమ్మీ. డాడీ ఇటు. అత్తయ్య, తినండి. తినండి తినండి అత్తయ్య. నువ్వెంత ప్రేమగా పెడుతుంటే నేను చేసిన తప్పులు గుర్తొచ్చి తినబుద్ధి కావట్లేదమ్మా. నా వల్ల ఇంత ఘోరం జరిగినా కూడా నా మీద నీకు కొంచెం కూడా కోపం రాలేదా? తిట్టమ్మా. నేను చేసిన తప్పుకి కనీసం ఒక్కసారైనా నన్ను తిట్టు. అలా తిడితేనన్నా నా తప్పుకి కొంచెం ప్రాయశ్చిత్తం కలుగుతుంది. తిట్టు తల్లి. ఏంటి అత్తయ్య గారు ఇది? మీరేం తప్పు చేశారని అంతలా బాధపడుతున్నారు? ఐశ్వర్యం నమ్మడమే కదమ్మా నేను చేసిన పెద్ద తప్పు. అది మీ తప్పెలా అవుతుంది అత్తయ్య? కోడళ్ళని, కొడుకులని, కూతుళ్ళని నమ్మకుండా ఎలా ఉంటారు? నమ్ముతారు. ఎవ్వరైనా నమ్ముతారు. ఐశ్వర్య అక్కని మీరు నమ్మడం తప్పు కాదత్తయ్య. అంతలా తనని నమ్మినా మీకు నమ్మక ద్రోహం చేయడం ఐశ్వర్య అక్క తప్పు. అవును మమ్మీ, శ్యామ చెప్పింది 100% కరెక్ట్. తప్పంతా వదినదే, మీది కాదు. కన్నయ్య దయ వల్ల ఇంతకాలానికి ఐశ్వర్య అక్క నిజస్వరూపం మీకు తెలిసింది. అది చాలా అత్తయ్య గారు. ఈ క్షణం నుంచి మన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనపడాలే కానీ కన్నీళ్లు కనపడకూడదు. నీలాంటి కోడలుండడం మా అదృష్టమమ్మా. అవును వసంత, ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యం మనకి జన్మలో ఇంత మంచి కోడలు దొరికింది. అంతా కన్నయ్య దయ. ఇన్నేళ్ళు A1 మసాలా కంపెనీ పేరు నంబర్ 1గా వెలిగింది. ఇప్పుడు కనీసం ఆ పేరు కూడా లేకుండా పోతుంది. ఐశ్వర్య మసాలా కంపెనీ పేరు చాలా బాగుంది కదా? అవును మేడం, చాలా చాలా బాగుంది. నువ్వేంటి డల్గా ఉన్నావు? ఈ పేరు నీకు నచ్చలేదా? నచ్చింది మేడం, కానీ A1 మసాలా కంపెనీ పేరు వసంత మసాలా కంపెనీ పేరు తీసేయడం నాకు నచ్చలేదు మేడం. ఎందుకు నచ్చలేదు? అంటే ఎంతో కాలం నుంచి వస్తున్న పేర్లు కదా మేడం, అవి మార్చేసరికి
బాధగా ఉందా? అవును మేడం. ఓహో, అందుకు ఆ పేరు తీసేయటం నీకు నచ్చలేదు. అవును మేడం. మేనేజర్, తను ఇక్కడ పని చేయటం నాకు నచ్చలేదు. తను ఇక్కడ పని చేస్తుంటే నాకు బాధగా ఉంది. పీకే, వెంటనే తనని ఉద్యోగంలోంచి పీకే. అదేంటి మేడం అలా అంటారు? మీరు అడిగితేనే కదా నేను చెప్పాను. నేను అడిగినా సరే నాకు ఇష్టం లేని మాటలు ఎవరు చెప్పకూడదు. నాకు ఇష్టం లేని మనుషులు ఎవరు ఇక్కడ పని చేయకూడదు. గెట్ అవుట్. అలాగే మేడం, వెళ్ళిపోతాను. తప్పకుండా వెళ్ళిపోతాను. ఇప్పటి వరకు ఆనంద గజపతి వర్మ గారు మమ్మల్ని సొంత బిడ్డలా చూసుకున్నారు మేడం. శ్యామ మేడం గారు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసుకున్నారు మేడం. అలాంటివేమీ లేనప్పుడు ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే మేడం. వస్తాను మేడం. చూసావా చూసావా ఎంత పొగర వాడికి. తన మాటలు మీరేం పట్టించుకోకండి మేడం. ఈ రోజు నుంచి మీరు ఈ సామ్రాజ్యానికి రాణి. మీ మాటే వేదం. మీరు చెప్పిందే ధర్మం. మీరు చేసేదే న్యాయం. తొందరలోనే ఈ ఐశ్వర్య మసాలా కంపెనీ మార్కెట్లో నెంబర్ 1 మసాలా కంపెనీ అవుతుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేనేజర్, మేడం, ఆ A1 మసాలా కంపెనీ వసంత మసాలా కంపెనీలో బయటపడేమని చెప్పు. ఇంకెప్పుడు అది నాకు కంట పడకూడదు. అలాగే మేడం. ఏవయ్యా, ఈ ఫ్లెక్సీలు తీసుకెళ్ళి బయటపడేయండి. అలాగే సార్. త్వరగా. కంపెనీ బోర్డు కూడా మారిపోయిందని తెలిస్తే ఆ ముసలాడి మొహం ఎలా ఉంటుందో. A1 మసాలా కంపెనీకి ఓ చరిత్ర ఉంది. ఆ చరిత్రకి నామరూపాలు లేకుండా చేసింది ఐశ్వర్య. ఇంకా ఆ పేరు మళ్ళీ ఎప్పటికీ వినలేము, చూడలేము. చూస్తారు, వింటారు. ఎలా చూస్తావు నాన్న? కంపెనీ పేరు ఐశ్వర్య మార్చేసిందిగా. మేం పెట్టిన కంపెనీ కూడా అదే పేరు పెట్టాం డాడీ. అవునా? అవును డాడీ. ఒక్క నిమిషం ఉండండి. మామయ్య గారు, అత్తయ్య గారు, కూర్చోండి. కూర్చోండి డాడీ. డాడీ, ఒకసారి ల్యాప్టాప్ ఆన్ చేయండి. ఫోర్ ఏలంటే ఏ ఫర్ ఆనంద్ గజపతి వర్మ. ఏ ఫర్ అశోక్. ఏ ఫర్ అరుణ్. ఏ ఫర్ అఖిల్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మన కంపెనీ పేరు చూసుకునే భాగ్యం చేజారిపోయింది అనుకున్నాను. పోలేదు, ఎక్కడికి పోలేదు. నా కళ్ళ ముందే ఉంది. ఆ పేరు నా కళ్ళ ముందే ఉంది. మా వల్ల బాధలు పడ్డ మీరు పెట్టిన కంపెనీకి ఆ పేరు పెట్టుకున్నారు. మమ్మల్ని మోసం చేసిన ఐశ్వర్య ఉన్న ఆ పేరును తీసేసి తన పేరు పెట్టుకుంది. మేం మిమ్మల్ని దూరం పెట్టినా మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారా? డాడీ, ఈ రోజు నుంచి మన కంపెనీకి మీరే ఎండి. ఇంతకీ మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి నాన్న? ట్రావెల్ కంపెనీ డాడీ. ట్రావెల్ కంపెనీనా? అవును డాడీ.